హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు బియ్యం కాంబినేషన్తో పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, తొందరగా జీర్ణమవుతుంది. ఇది చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది. యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. 1 కప్పు వరకు నేను బియ్యాన్ని తీసుకుంటున్నాను. తర్వాత అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ రెండింటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. వీటిపైన ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే ఇలా క్లీన్ చేయడం వలన మొత్తం పోతాయి. తర్వాత ఇలా కడిగి శుభ్రంగా వాటర్ లేకుండా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. తర్వాత కట్ చేసినటువంటి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. వీటిని ఈ నేతిలో దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన బాదం పప్పు పలుకులను కూడా వేసుకొని వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండు కిస్మిస్ను అలాగే జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా గోల్డెన్ ఫ్లేమ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనం ఇందాక కడిగినటువంటి బియ్యాన్ని తీసుకోవాలి. ఇవి 2 1.5 కప్పులు కాబట్టి నేను ఇక్కడ 3 కప్పుల వరకు వాటర్ను తీసుకుంటున్నాను. ఇన్ కేస్ అవసరం ఉంటే తర్వాత వాటర్ను యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి ఇవి రెండింటిని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి అడుగంటకుండా ఈ విధంగా గరిటెతోటి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. ఒకసారి ఇది కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత 3/4 కప్పు వరకు షుగర్ను యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఈ మిశ్రమానికి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. తర్వాత యాలకుల పౌడర్ను వేసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ వరకు కాచి చల్లార్చినటువంటి పాలను తీసుకోవాలి. ఈ విధంగా నేను 1/2 లీటర్ పాలను వరకు వేసుకుంటున్నాను. ఇవి కూడా ఈ మిశ్రమానికి పట్టే విధంగా గరిటెతోటి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇందాక రైస్ అనేటువంటిది 80% కుక్ అయింది కాబట్టి మిగిలింది ఈ పాలతో కుక్ అవ్వాలి. ఈ విధంగా పాలు అనేటువంటివి దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ముందే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేసుకొని వీటిని కూడా ఈ మిశ్రమానికి పట్టే విధంగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను సర్వింగ్ బౌల్లోనికి పాయసాన్ని సర్వ్ చేసుకుంటున్నాను. తర్వాత పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని అలాగే నెయ్యిని కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఈ పాయసం గోరువెచ్చగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఈజీగా చేసేటువంటి ఈ బియ్యం పాయసాన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ యొక్క మెప్పును మీరు పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.